తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రమైందంటూ తెలుగుదేశం అలాగే జనసేన పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే వైసీపీ ఈ విమర్శలకు చెక్ పెట్టడంలో వైసీపీ విఫలమైందని చెప్పవచ్చు. అయితే తాజాగా సనాతన ధర్మం జోలికి వస్తే ఖబర్దార్ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వైసీపీ నేతలను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రమైంది అంటూ ప్రాయచిత దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మంగళవారం విజయవాడలోని దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనే స్వయంగా ఆలయ మెట్టను శుభ్రం చేశారు. అనంతరం అమ్మవారిని పవన్ కళ్యాణ్ గారు దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నేల అన్ని మతాలను గౌరవిస్తుందన్నారు. ధర్మానికి విఘాతం కలిగినప్పుడు అందరూ మాట్లాడాలని పిలుపునిచ్చారు. సనాతన ధర్మాలను పాటించేవారు ఇతర మతాలను గౌరవిస్తారని తెలిపారు. సగటు హిందువులకు వేరే మతం వ్యక్తిపై ద్వేషం ఉండబోదన్నారు. హైందవ ధర్మాన్ని కాపాడతామని వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి బాధ్యత తీసుకున్నారని గుర్తు చేశారు. అపవిత్రం జరిగిందన్నప్పుడు బాధ్యతలో ఉన్న వ్యక్తులు సమాధానం చెప్పాలని సూచించారు. తనపై విమర్శలు చేయడం సరికాదని, అపవిత్రం జరిగిందని తెలిసినప్పుడు మీ బాధ్యత ఏమిటని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. బాధ్యత తీసుకున్న వారినే తాను నిందిస్తున్నానని తెలిపారు. అయితే తాజాగా లడ్డు వ్యాఖ్యలపై హీరో కార్తీ చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. నెటిజన్లు కార్తీపై ఫైర్ అవుతున్నారు. ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కూడా కార్తీపై ఫైర్ కావడం జరిగింది. తిరుపతి లడ్డు సున్నితమైన అంశమని ఓ సినిమా ఫంక్షన్లో దానిపై జోకులు వేశారని, అలా మాట్లాడే ధైర్యం ఎప్పుడు చేయకండి అంటూ పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో చేసిన వ్యాఖ్యలకు హీరో కార్తీ స్పందించారు. ప్రియమైన పవన్ కళ్యాణ్ సార్, ఏదైనా అనుకోని అపార్థం ఏర్పడినందుకు క్షమాపణలు కోరుతున్నాను. వెంకటేశ్వరుని వినయపూర్వకమైన భక్తుడిగా ఎల్లప్పుడూ మన సాంప్రదాయాలను గౌరవిస్తాను అంటూ ట్విట్టర్లో తను పేర్కోవడం జరిగింది. అలాగే ప్రకాష్ రాజు తాజాగా చేసిన వ్యాఖ్యలకు కూడా పవన్ కళ్యాణ్ గారు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. సనాతన ధర్మం జోలికి ఎవడైనా వస్తే తోలు తీస్తాను అని ప్రకాష్ రాజ్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు.